నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మోంతా తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలి. మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో మంత్రికి కందుల దుర్గేష్ అధ్యక్షతన అత్యవసర సమీక్షా సమావేశం. జిల్లా అధికార యంత్రాంగానికి ప్రజలకు పలు సూచనలు చేసిన మంత్రి కందుల దుర్గేష్ రానున్న 3 రోజుల పాటు అధికారులు 24/7 విధుల్లో ఉండాలని ఆదేశాలు జారీ. అప్రమత్తంగా ఉండండి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులకు సూచన, ప్రజలకు విజ్ఞప్తి. మోంతా తుఫాన్ ముంచుకొస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ప్రజలు అప్రమత్తతో ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. మోంతా తుఫాన్ ప్రభావం దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా అధికారులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ప్రత్యేక అధికారి కె కన్నబాబు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహకిషోర్, జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, విపత్తు ముందు, విపత్తు తర్వాత అధికారులు పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉండాలి. రహదారులపై గండ్లు పడడం, చెట్లు కూలడం, ముంపు ప్రాంతాలు వంటి సమస్యలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో ఏమీ జరగదు అనే నిర్లక్ష్య భావం ఉండకూడదని అన్నారు. స్థానిక యువత ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయంగా పనిచేయాలని, ఈ సందర్భంగా విపత్తు నిర్వహణ ఎదుర్కొనే విషయంలో యువతకు శిక్షణ ఇచ్చి గ్రామాల వారీగా బృందాన్ని సిద్ధం చేసుకోవాలని అన్నారు. పశు సంపదను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి శాఖ సమయానికి స్పందించి ప్రజల భద్రతను కాపాడాలని, రానున్న 3 రోజుల పాటు అధికారులు 24/7 విధుల్లో ఉండాలని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి విపత్తులు ఎదురైనప్పుడు ప్రజల్లోకి సమర్థవంతంగా అవగాహన తీసుకువెళ్లేందుకు జిల్లా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించాలని మంత్రి దుర్గేష్ సూచించారు. విపత్తు సమయంలో స్పందన, సహాయక చర్యలు, పునరావాసం వంటి అన్ని అంశాలు సమన్వయంతో సాగాలని అన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, తుఫాన్ తీరం దాటే సమయంపై ఖచ్చితమైన సమాచారం కోసం వాతావరణ శాఖ సూచనలను ప్రతి నిమిషం అనుసరించాలి. ఏ సమయంలోనైనా ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ఎస్ఓపి ప్రకారం శాఖల వారీగా చర్యలు అమలు చేయాలి. ప్రతి గ్రామ సచివాలయ స్థాయిలో అప్రమత్తత సూచనలు ఇచ్చాం. పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాం. మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగుల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాం. అవసరమైన ఆహారం, త్రాగునీరు, డ్రై రేషన్, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామని అన్నారు. రక్షణ చర్యలన్నీ డాక్యుమెంటేషన్ రూపంలో నిర్వహించాలని సూచించారు. పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఎస్పీ డి నరసింహకిషోర్ మాట్లాడుతూ, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పహారా విధులు కట్టుదిట్టం చేశారు. అన్ని పోలీస్ స్టేషన్లకు సూచనలు జారీ చేశారు. ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ శాఖల పరస్పర సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని, కంట్రోల్ రూమ్లు 24/7 పనిచేస్తున్నాయని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం అందించేందుకు బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామ్మూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి, ఇతర అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ అధికారి తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి 50 మంది జిల్లా యంత్రాంగం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, చాలా డీటెయిల్గా కన్నబాబు గారు అన్ని విషయాల గురించి చెప్పడం జరిగింది. ప్రీ, డ్యూరింగ్ అండ్ పోస్ట్ డిజాస్టర్ సిచ్యువేషన్ వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం. ప్రస్తుతం ఒక రకంగా చూస్తే ప్రీ అండ్ డ్యూరింగ్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం.
పోస్ట్ సైక్లోన్ సిచ్యువేషన్ అనేది క్రాస్ ఇందాక కనబాబు గారు కూడా స్పష్టంగా చెప్పారు. ప్రిపేర్నెస్ అనేటువంటిది చాలా అవసరం. దీంట్లో కూడా సైక్లోన్ లో కూడా మనం రెస్పాన్స్, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఏం చేయాలి, తర్వాత రిలీఫ్ ఏం చేయాలి, అల్టిమేట్ గా రిహాబిలిటేషన్ ఏం చేయాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి జాప్యం చేయకుండా పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, మన రోడ్ బ్లాకేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేసుకుంటాం. వాటికి సంబంధించి ఒకవేళ అలా జరిగితే జేసీబీ లేనంతవరకు మనం ఎఫెక్టివ్ గా పెట్టుకోగలిగాం. అదేవిధంగా చెట్లే పడిపోతే వాటిని క్లియర్ చేయడానికి పవర్ సాస్ అవి మనం రెడీ చేసుకున్నామా లేదా, ఎక్కడైనా వాటర్ స్టాగ్నెంట్ అయిపోతే అది డీవాటరింగ్ మెకానిజం మన దగ్గర ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవడం. వీటితో పాటు ప్రధానంగా ఎక్కడైతే మనకి లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో అవి ముందుగానే ఐడెంటిఫై చేసి పెట్టుకుని ఇప్పటికే చేసుకున్నారు చూసాను నేను. లో లయింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవాక్యుయేట్ చేయడానికి అవసరమైన మెకానిజం డెవలప్ చేసుకోవాలి. అందులో కూడా ఇందాక చెప్పినట్లుగా చాలా మంది అక్కడ ఉన్న వ్యక్తులకు ఎలా ఉంటుందంటే, ఇలాంటివి చాలా చూసాం మేము, ఈ సైక్లోన్స్ చాలా వచ్చినాయి వెళ్ళి ఈ నీటి మీద ఆధారపడి ఉండేవాళ్ళు, మాకు ఇబ్బంది ఏమి ఉండదు అనేటువంటి ఆలోచన ఉండేవాళ్ళు ఉంటారు. ఒక బస్సు స్కిడ్ అయ్యి లారీని హిట్ చేసేసింది బ్యాక్ సైడ్. కాబట్టి ఇంజరీస్ లేవు, బట్ అది కూడా ఇంపార్టెంట్ సార్. కంటైన్ చేసి ఆర్టీసీ వాళ్ళు దేవ్ టు స్టాప్ బస్సెస్ డైనమికల్లీ ఆఫ్టర్ 4 or 5 o'clock. ప్యాసింజర్స్ తెప్పించుకోవడం, ఏ బస్ స్టాండ్ ఆ బస్ స్టాండ్ షట్టర్ కింద పెట్టి ఫుడ్ ప్రొవైడ్ చేస్తే దట్ ఈస్ గుడ్ థింగ్ సార్. హైవే కూడా మనము దేవరపల్లి దగ్గర బోర్డింగ్ ఏరియా పెట్టాం సార్. ఖమ్మం నుంచి కానీ అక్కడి నుంచి వచ్చిన ఇడిగుల లారీస్ కానీ ఈ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్స్ అన్ని అక్కడ ఆపుతారు సార్. ఎందుకంటే లిక్విడ్ తో ట్రావెల్ చేస్తే అది స్కిడ్ అయి పడితే మొత్తం ట్రాఫిక్ అంత ప్రాబ్లం అవుతుందని లిక్విడ్ స్టాప్ హైవే సార్. ఇటువైపు రాజనగరం పైన జగంపేట పెట్రోల్ ప్లాజా దగ్గర ఆపుతారు. అలాగే రెస్క్యూ రీహాబిలిటేషన్ మెటీరియల్ కూడా లాట్ ఆఫ్ మెటీరియల్ ఈస్ గోయింగ్ హైవే అండి. మార్నింగ్ కాకినాడ రేపు వీళ్ళు వైజాగ్ వైపు ఎలక్ట్రికల్ పోల్స్ ఆపేస్తారు, లారీ స్టేజ్ చాలాసేపు ఆపేశారు. సో ఇమీడియట్ గా మళ్ళీ చెప్తే మళ్ళీ క్లియర్ చేశారు. సో టోల్ ప్లాజా దగ్గర రీహాబిలిటేషన్ రిలీఫ్ వెళ్ళే ఫుడ్ వెళ్తుంది, ఇంకా తెలిసినప్పుడు అది క్లియర్ చేయాలి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తీవ్ర తుఫాన్గా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన 6 గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలిందని వెల్లడించారు. ప్రస్తుతానికి మచిలీపట్నానికి 110 కిలోమీటర్లు, కాకినాడకి 190 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైందని వివరించారు. రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫాన్గా తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫాన్ ఏపీ తీరానికి దగ్గరకు వచ్చే కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మోంతా తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కార్పొరేషన్ అధికారులు కూటమి నాయకులతో కలిసి ఆర్యాపురం నల్లా ఛానల్ వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు చేపట్టిన చర్యలను ఆయనకు వివరించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, తుఫాన్ను ఆషామాషీగా తీసుకుంటూ వైసీపీ నాయకులు ట్రోల్స్ చేయడం దారుణమన్నారు. నీట మునిగే ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలించామని, 15 జేసీబీలు నల్లా ఛానల్ వద్ద జనరేటర్లు సిద్ధం చేశామని అన్నారు. తుమ్మలోవ, ఆర్యాపురం, లలితానగర్, బీరువాల వీధి, రాజీవ్ గాంధీ కాలనీ, గాదిరెడ్డి నగర్, కంబాల చెరువు, హైటెక్ బస్టాండ్ తదితర ప్రాంతాలు లోతట్టులో ఉన్నాయని అన్నారు. విద్యుత్ శాఖ తరపున 10 బృందాలు వెంటనే స్తంభాలు, చెట్లు తొలగించడానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. కమిషనర్, ఇతర అధికారులు కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారని, కూటమి నాయకులు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అగ్గిపెట్టెలు, బిస్కెట్లు, పాలు, మంచినీరు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అవసరమైన మందులు కూడా సిద్ధం చేసుకోవాలని అన్నారు. డివిజన్లలో పారిశుధ్య నిర్వహణపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించామని, మేజర్ డ్రైనేజీల్లో సిల్ట్ను తొలగించడం జరిగిందన్నారు. పాఠశాలలకు సెలవులు ఇవ్వడం వలన విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకుండా తల్లిదండ్రులు చూడాలని కోరారు. కూటమి నాయకులతో పాటు అవసరమైతే తనకు కూడా ఫోన్ ద్వారా పరిస్థితిని వివరిస్తే వెంటనే తక్షణ చర్యలకు సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. అధికార యంత్రాంగం 24 గంటల పాటు అందుబాటులో ఉంటారని, ప్రజలు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. కూటమి నాయకులు, కార్పొరేషన్ అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఎందుకింత హడావుడి? వర్షం ఇంకా రాలేదు, వేచి చూస్తున్నాం అంటే చాలా ఎటకారంగా ఉంది. అంటే వాళ్ళకి ఆ విలువ తెలియట్లా. 1966లోని అప్పుడు జరిగిన కెలామిటీ, జరిగిన నష్టం, కోల్పోయిన ప్రాణాలు ఇవన్నీ గుర్తొస్తే అప్పుడు తెలుస్తుంది మనం ఎంత జాగ్రత్త పడుతున్నాం అన్నది, ఏం చేస్తున్నాం అన్నది. అవేమీ తెలియకపోవడం ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇలాంటి కెలామిటీస్ ఎప్పుడు కూడా ఎదుర్కోవడం అన్నదే పరిస్థితులు వాళ్ళకి రాలేదు కాబట్టి దాని విలువ తెలియట్లా. గతంలో ఉన్న అనుభవంతో ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సిటీ పరంగా మనకి నీట మునిగే ప్రాంతాలన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీట మునిగే ప్రాంతాలన్నింటిలో కూడా మోటార్స్ అన్నీ కూడా రన్నింగ్లో పెట్టడంతో పాటు ఇన్ కేస్ పవర్ బ్రేక్ డౌన్ అయితే ఎలాగన్న దాని మీద ఆలోచించి జనరేటర్స్ కూడా పెట్టున్నాం. ఆ జనరేటర్స్ అన్నీ కూడా రన్నింగ్లో పెట్టుకొని ఉన్నాం. అది కూడా వెరిఫై చేస్తున్నాం లాస్ట్ 2 డేస్గా. అలాగే ఒక 15 జేసీబీస్ కూడా తెచ్చుకొని ఉన్నాం స్టాండ్ బై కింద. అలాగే పవర్ డిపార్ట్మెంట్ వారితో కూడా డిస్కస్ చేసాం. ఎక్కడైనా పవర్ బ్రేక్ డౌన్ అయితే కారణాలు మ్యాక్సిమం సిటీ పరంగా ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ ఒరిగిపోవడం వల్ల, పడిపోవడం వల్ల, కొమ్మలు వీటి వల్ల వస్తుంది. అలాగే అలా పడిగిన మరుక్షణమే ఒక 10 టీమ్స్ని అవంతా కూడా ట్రీస్ అన్నీ కూడా కట్ చేసి వాటన్నిటిని కూడా తొలగించడానికి జేసీపీస్ టీమ్స్ కూడా అలర్ట్గా పెట్టుకొని ఉన్నాం. అంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. కమిషనర్ గారు ఇదే పని మీద కమాండ్ రూమ్ పెట్టుకున్నారు. అక్కడి నుంచే మొత్తం అంతా రివ్యూ చేసుకుంటున్నారు. మేము కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. మెయిన్ ప్రధానంగా నగరంలోని ఎక్కడ నీటి మునిగినా అంతా కూడా వెళ్ళాల్సింది నల్లా ఛానల్ మించి. అక్కడ కూడా ఏ విధంగా ఉన్నాయన్న దాన్ని అరేంజ్మెంట్స్ అధికారులతోటి సమీక్షించడం జరిగింది. కూటమి నాయకులు అందరూ వచ్చారు. ఎక్కడికక్కడ మా నాయకులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీ ద్వారా వాళ్ళకి కూడా తెలియజేస్తా ఉన్నాం. కూటమి నాయకులు అందరూ కూడా రాత్రికి తీవ్రమైన పరిస్థితులు రావచ్చు అన్నది అంచనా. కాబట్టి ఎక్కడైనా మనకి ఇబ్బంది కలిగే ప్రాంతాలు, ఈ నీట మునిగే ప్రాంతాలు అంటే మనకి తుమ్మలవ వార్డు బాగా ఎక్కువ కనబడుతుంది, రాజీవ్ గాంధీ కాలనీ, అలాగే 46వ వార్డులో కళాకారులు, 45 గాదాలమ్మ నగర్, అలాగే హైటెక్ బస్ స్టాండ్, ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ వాటర్ ఫ్రీ ఫ్లో వెళ్ళడానికి 2 డేస్ నుంచి డీసిల్టింగ్ చేసుకుని ఉన్నాం. డ్రైన్స్ అన్నీ డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వం ఏం చేయాలో చేసింది. అయినా కూడా పోరింగ్ ఎక్కువ ఉంటే నీరు కూడా బయటకు వెళ్ళడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ లోపు ప్రజలకు ఏదైనా ఇబ్బందులు కలిగితే వెంటనే వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి, వాళ్ళకి వెంటనే అటెండ్ అవ్వడానికి కూటమి నాయకులు కూడా అధికారులతోటి సంసిద్ధంగా కూడా ఉన్నారు. ఇక్కడ శ్రీ 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 శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 58వ నవరాత్రి మహోత్సవాలు
వచ్చే నెల 10వ తేదీ నుంచి కేవీఆర్ స్వామి రోడ్ నందు నిర్వహించేందుకు రాట ముహూర్తం జరిగింది. శ్రీ 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 మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 58వ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కేవీఆర్ స్వామి రోడ్డు నందు వచ్చే నెల 10వ తేదీ నుంచి స్వామివారి ఉత్సవాలు పురస్కరించుకొని ఈ రోజు రాట ముహూర్తం జరిగింది. ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ 10వ తేదీ సోమవారం కలశ స్థాపనతో ప్రారంభమై 18వ తారీఖు వరకు పూజలు జరుగుతాయని, అదే రోజు అఖండ దీపారాధన, అలాగే 19వ తేదీన స్వామివారి ఊరేగింపు మేళ తాళాలతో కేవీఆర్ స్వామి నుండి బయలుదేరును. కావున రాజమండ్రి నగర మరియు రూరల్ స్వర్ణకార సంఘం, సువర్ణ వర్తక సంఘం, సిల్వర్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు స్వామివారి ఊరేగింపులో పాల్గొనవలసిందిగా కోరారు. అదే రోజు స్వర్ణకారుని దుకాణాలకు సంఘం పరంగా సెలవు ప్రకటించారు. అనంతరం 24వ తేదీన అన్న సమారాధన జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ముక్కాముల స్వామి, ప్రధాన కార్యదర్శి పోలమూరు సతీష్ కుమార్, కోశాధికారి కడియం వీరబాబు, నిర్వహణ అధ్యక్షులు వీర్ని వీరభద్రరావు, మొరమల కోటేశ్వరరావు, కొమ్మోజు సుధాకర్, దేవాదుల కృష్ణ, బ్రిటన్ వెంకట్, మారేడుపూడి సంతోష్ కుమార్, నర్వా నాని తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పుర ప్రజలందరికీ నమస్కారం. శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి 58వ నవరాత్రి మహోత్సవాలు స్థానిక నల్లమన్ సందులో నిర్వహించబడుతున్నాయి. మనకి కలశ స్థాపన వచ్చి 10/11/2025 మంగళవారం నాడు వచ్చిందండి. తర్వాత గత 57 సంవత్సరాల నుంచి కూడా నల్లమన్ సందులో ఈ ఉత్సవాలు చాలా దిగ్విజయం చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా పుర ప్రజలందరి సహకారంతో, స్వర్ణకార సంఘ పెద్దల సహకారంతో, సభ్యుల సహకారంతో కూడా ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తామండి. ఈ సంవత్సరం కూడాను నవంబర్ 11 మొదలవుతాయి. మంగళవారం నాడు 18వ తారీఖు ఉత్సవాలు ముగింపు అవుతాయి. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం సోమవారం జరుగుతుంటుంది. మరి ఈ కార్యక్రమం మా పూర్వీకులు మొదలెట్టారు, అదే మేము ఆనవాయితీగా ఇప్పుడు కొనసాగించుకుంటూ వస్తున్నాము. మరి కాలజ్ఞాన బోధకుడైనటువంటి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మహోత్సవంలో ఈ రాజమండ్రిలో స్థానిక స్వర్ణకార సంఘం అధ్యక్షులు ముక్కాముల స్వామి గారు, అలాగే ప్రధాన కార్యదర్శి పులుమూరు సతీష్ కుమార్ గారు, అలాగే ట్రెజరర్ కడియం వీరబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కొండముక్క రాజు మాట్లాడుతున్నాను. అలాగే మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు. నా పేరు ముక్కాముల స్వామి. నేను రాజమండ్రి రూరల్ స్వర్ణకార సంఘానికి అధ్యక్షుడు అండి. ముక్కాముల స్వామి నా పేరు. శ్రీ మాదిరివాడ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 58వ నవరాత్రి మహోత్సవం స్టార్ట్ అయ్యిందండి. ఈరోజు రాటముహూర్తం అయిందండి. 10వ తారీఖు నుంచి మొదలు 18వ తారీఖున ముగింపు అండి. అఖండ దీపారాధన బాగా జరుగుతుంది. 18వ తారీఖున 24న అన్న సమారాధన అండి. సోమవారం వచ్చింది. తప్పనిసరిగా అందరూ పాల్గొని ఇది దిగ్విజయంగా చేకూరుతారని కోరుకుంటున్నామండి. మాచల సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో స్వరజరి 20వ కార్యక్రమం సందర్భంగా ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ జీవి రమణకు సత్కారం చేశారు. రాజమండ్రి విక్రమ్ హాల్లో ఆదివారం రాత్రి స్వరజరి 20 కార్యక్రమం నిర్వహించారు. నందమూరి అందగాడ నేనందుకున్న చంద్రుడా పేరిట మాచల సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో సాగిన ఈ సంగీత విభావరిలో పలువురు గాయకులు గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా ఇటీవల ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్గా నియమితులైన రాకా సాంస్కృతిక సంస్థ కార్యదర్శి జీవి రమణను సత్యనారాయణ చౌదరి సారథ్యంలో ఘనంగా సన్మానించారు. పలువురు పూలమాలలతో ముంచెత్తారు. మున్సిపల్ డిఈ మదర్సాలి బర్రె సుబ్రహ్మణ్యం, ఆదిమూలం సాయిబాబా, సుభాష్, ముత్యాల పెదబాబు, పిరాట్ల శ్రీహరి, దొండపటి సుబ్రహ్మణ్యం తదితరులు అభినందించారు. అలాగే సత్యనారాయణ చౌదరిని కూడా సన్మానించారు.
చెప్తున్నా సత్యనారాయణ చౌదరి గారికి, మా బావగారు వారికి నిజంగా 20 ప్రోగ్రాంలు జరపడం అంటే నాటి జోక్. అది చాలా కష్టం. ప్రతి ప్రోగ్రాం వెనకాల చాలా కష్టం దాగి ఉంటుంది. అటువంటిది ఆరు మంది నేర్చుకుని ఈ రోజు చాలా హైట్స్కి వెళ్ళి మా బావ చాలా ఎక్సలెంట్గా సక్సెస్ అయ్యారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం చాలా ఆనందంగా ఉంది. ఒకప్పుడు ఫస్ట్ ఒక పాట పాడుతున్న తడబడే ఈ సత్యనారాయణ చౌదరి గారు ఈరోజు ఎక్సలెంట్గా స్కేలింగ్ కానీ అవుట్ ఆఫ్ వన్ పాడటం అనేది చాలా అది మిరాకిల్. అది ఆయనకి ఆరోగ్యాలు, హెల్త్ అండ్ వెల్త్ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం మరి ఎన్నో చేయాలని, అలాగే మిత్రులు గురువు గారు మరి దీనికి సంగీత అకాడమీ తరఫున డైరెక్టర్గా నా గురువర్యులు కందు దుర్గేశ్వర్ ద్వారా వచ్చిందని ఆశిస్తున్నాను. ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మీకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యనారాయణ థ్యాంక్స్ టు ఆల్ మీ సాయిబాబా. స్వరజరి 20వ విభాగం కార్యక్రమం నిర్వహించడం ఎంత కష్టమో నేను ప్రతిరోజు వారి యొక్క వాట్సాప్లో చూస్తున్నాను. ఒక లేమ్యాన్ అంటే సంగీతము పూర్తిగా తెలియని వ్యక్తి ఎంత కష్టపడతాడో, ఈ కార్యక్రమం నిర్వహణకు వారు ఎంత కృషి చేస్తున్నారో నేను గమనించడం జరిగింది చాలా కాలం నుంచి. కానీ ఈరోజు చెప్పదలుచుకున్నాను, ఏ కళాకారుడికైనా నేను ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఒక అభిలాష ఉంటుంది. ఆ అభిలాష తరకాలమే ఈరోజు 20వ విభాగం ఈ కార్యక్రమం చేసుకోవడం. చౌదరి గారు నాకు చాలా కాలం తెలుసు. వారికి ఆరోగ్యం బాగలేదు, అది కాక వాళ్ళ వాయిస్ బయటికి రావట్లేదు సరిగా. ఎందుచేతంటే వారికి మధ్య చాలా సుస్థి చేసింది. భగవంతుడు త్వరగా వారికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని. ఐశ్వర్యం ఎలాగా వస్తుంది ఆరోగ్యం ఉంటే. కనుక వారి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి పక్షాన ఈవేళ నాకు చేసిన ఈ సత్కారం వల్ల మరింత బాధ్యత పెరిగింది. ఇవన్నీ మరొక కార్యక్రమంలో నేను మీకు అందరూ సవివరంగా వివరిస్తాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. మోంతా తుఫాన్పై అప్రమత్తంగా ఉండాలి. మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో మంత్రికి కందుల దుర్గేష్ అధ్యక్షతన అత్యవసర సమీక్షా సమావేశం. జిల్లా అధికార యంత్రాంగానికి, ప్రజలకు పలు సూచనలు చేసిన మంత్రి కందుల దుర్గేష్. రానున్న 3 రోజుల పాటు అధికారులు 24/7 విధుల్లో ఉండాలని ఆదేశాలు జారీ. అప్రమత్తంగా ఉండండి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులకు సూచన, ప్రజలకు విజ్ఞప్తి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.